పరిశుద్ధాత్మ సహవాసం దేవుడే కలిగించిన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియచేస్తున్నాను. అది దేవుని సేవకులు, సహోదరులు చక్కని వర్తమానము మనకి అందించారు. భార్యాభర్తల యొక్క జీవితాన్ని మరి ఇంకా నేను ఇంకేం వాక్యం చెప్పను, కానీ నేను వివాహము ప్రారంభిస్తాను. ఎందుకంటే ఒక అరగంట మీరు ఓపిక పట్టండి, అరగంటలో పెళ్ళి అయిపోతుంది. మరి దయచేసి మీరందరూ ఓపిక పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. అయ్యగారు ఇది పక్కకి తప్పించండి, ఇది పక్కకి తీసేయండి, ఎందుకంటే నాకు వాళ్ళు అందుబాటులో ఉండాలి. దేవుని బిడ్డలందరికీ ఇక్కడ పెళ్లి జరుగుతున్న వారికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను లేచి దయచేసి నిలబడాలని మీకు మనవి చేస్తున్నాను. వీళ్ళారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని అనగా శ్రీనివాసుని, ఈ స్త్రీని దేవీశ్వరిని వివాహమందు జతపరచబడుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానాను ఊరిలో వివాహమునకు హాజరగుటచే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించెను. దాని కొరకు ఆయన ప్రాణం అర్పించెను. అపోస్తుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహం గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకు సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమనియు తెలిపెను. ఇట్టి జీవిత విధానం గురించి మన ప్రభువు చెప్పినది వినండి. కావున ఎవరును దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకుంటకై ఆలోచన లేకుండా చులకనగా నెంచి చేయరాదు. తగిన రీతిగా వినయ భక్తిభక్తులతో దేవుని అంగీకారంగా ప్రార్థనతోను వివాహ సమయము యొక్క ఉద్దేశములను తలపోయిచు వివాహమునకు పూనుకొనవలెను. కాబట్టి ఇక్కడ నున్న వీరిద్దరు, మీరందరూ దయచేసి ఈ పాయింట్ చక్కగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడున్న వీరిద్దరు పరిశుద్ధ వివాహంలో జతపరచబడవలెనని కోరి మనందరినీ ప్రేమతో ఆహ్వానము పలికి మీరందరూ వచ్చి మాకు వివాహము క్రైస్తవ వివాహము జరిపించండి అని కోరి ఉండగా మనమందరము దైవ సన్నిధిలో పరిశుద్ధ సంఘము ఎదుట సమావేశమై వారికి వివాహము జరిగించాలా వద్దా అని మనం ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఇట్లు క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ భారతదేశ ప్రభుత్వము యొక్క చట్టములను బట్టి కానీ వీరిరువురు అట్లు జతపరచబడకూడదని హేతు లేదా ఆటంకం ఏదైనా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా తెలియపరిచినట్లయితే దానిని ఇప్పుడే ఆపు చేస్తాం. లేదు అని అంటే జీవితాంతము నోరు మూసుకొనవలెను. మాట్లాడకూడదు. మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడండి. నేను లిఖితపూర్వకంగా తీసుకొని ఈ పెళ్ళి నాకు చేసే అధికారం లేదు, ఆటంకం ఉంది అని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రకటన చేయుచున్నాను. ఈ ప్రకటన ప్రభుత్వం వారికి కూడా పంపిస్తున్నాను. ప్రభుత్వం వారు దీనిని ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసిన
చేసినట్లు మీకు ధృవపత్రం కూడా ఇచ్చి మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. కాబట్టి మీరందరూ చూడవలసిందిగా, ఈ విషయాన్ని మీరందరూ విన్నారు, నేను ప్రకటన చేశాను. ఈ ప్రకటనకు ఎవరైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి ఇది కాదు, ప్రభుత్వ చట్టంను బట్టి ఇది కాదు అని ఎవరైనా, ఇక్కడున్న వారు ఎవరైనా ఆటంకపరిస్తే, ఏ హేతువైన ఏ కారణమైనా ఉంటే దాన్ని ఇప్పుడే తెలియచేయవాలని మరొకసారి కూడా ఆజ్ఞాపిస్తున్నాను. చాలా సంతోషం. ఎవరు ఆటంకపరచలేదు కాబట్టి ఇక నాకు పెళ్లి చేసే అధికారం దేవుడు మీరు ఇచ్చినందున ఇక వివాహం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని వీళ్ళకి కూడా అడుగుతున్నాను, దేవుని మాట ప్రకారం కాక మీ ఇద్దరిని కూడా అడుగుతున్నానమ్మా. వాళ్ళనే కాదు, ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల్లో, బంధుమిత్రుల్లో లేక ఎవరైనా ప్రోత్సహించి ఏదో ఒకలాగా పెళ్లి అయిపోవాలి అని అనుకుంటే అది మీరు కూడా ఇప్పుడు నాకు చెప్పొచ్చు. వివాహ రిజిస్టర్గా నాకు అధికారం ఉంది. కాబట్టి నేను మీకు ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ విషయం కూడా నాకు తెలియపరచండి. దేవుని మాట ప్రకారం కాక మీరిద్దరు వినాలి. మరి ఒక విధముగా జతపరచు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా నుండదనియు మీకు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీ ఇద్దరును ఉత్తరం ఇయ్యవలెను. గనుక మీరు యథావిధిగా వివాహము వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకము ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. మరొకసారి వినండి. మీ ఇద్దరు మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలనని మీ ఇద్దరికి గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఓకేనా? ఓకేనమ్మా, రైట్. అందరూ ఓకే చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టండి. ఇక పెళ్లి చేసుకోవచ్చు, ఇక ప్రాబ్లం లేదు. అంతవరకు చాలా సంతోషం. ఓకే, చాలా సంతోషం. మరొకసారి చెప్తాను, మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. విన్నాం కదా, మరొకసారి మీ ఇద్దరు ఒకసారి చెప్పండి అమ్మా. అందరూ మీ ఇద్దరు వివాహం చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు కదా? ఇష్టపడుతున్నారండి? రైట్, మరొకసారి కొట్టండి. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అంటే మీ చప్పట్లు అంటే అంగీకారం మీరు కూడా. ఎందుకంటే ఇది దేవుడు జతపరిచిన పెళ్లి, దేవుడు చేసిన పెళ్లి. ప్రభుత్వం దృష్టిలో కూడా ఇది దేవుడు, ప్రభుత్వము అంగీకరించిన పెళ్లి, సంఘము కూడా అంగీకరించిన పెళ్లి. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోమని మీకు నేను మనవి చేస్తున్నా. కాబట్టి దేవుని నిర్ణయము చెప్పున ఇక్కడ నేను వీళ్ళకి మళ్ళీ అడుగుతున్నాను, మన ఎవరికి మన పెళ్లి కుమారుడికి అడుగుతున్నాను. కొద్దిగా పెళ్లి కుమారుడు నా ముందుకి కొద్దిగా రండి. నేను చెప్పింది మీరు జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా నేను చెప్పింది జాగ్రత్తగా విని నాకు మీరు సమాధానం చెప్పాలి. మీరు వాళ్ళెవరు మరి చెప్పరు. మాకు పెళ్లి చేసే అధికారం మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కాబట్టి మీ నుండి కొన్ని విషయాలు మేము తీసుకోవాలి. దేవుని నిర్ణయము చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నొల్లక మీరు బ్రతుకు దినములన్నీ ఈమెకే భర్తగా ఉందిరా. ఏటుంటారు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. రైట్. అంటే ఈయన బ్రతుకు దినములన్నీ, ఈయన ప్రాణం ఉన్నంత వరకు ఈమెకే భర్తగా ఉంటాను అని మన అందరి ముందు దేవుని సన్నిధానంలో అంగీకరించి ఒప్పుకున్నారు. ఏ కాగితాలు అక్కర్లేదు. దేవుడు, సంఘము అంతే. సంఘము అని అంటే దేవుడు ప్రాణము పెట్టి సంపాదించిన దేవుని సంఘం. దేవుని సంఘము దేవుని శరీరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. అమ్మాయికి అడుగుతున్నాను, అమ్మాయిని కూడా మనం జాగ్రత్తగా అమ్మాయి చెప్పింది కూడా విందాం. అమ్మ మీరు వినాలి. దేవుని నిర్ణయం చెప్పున్న పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా స్త్రీని నీ భర్తగా చేసుకొని
ఈయనకు లోబడి ఈయన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయన్ని కాపాడి ఇతరులను నొల్లక మీ ఇద్దరు బ్రతుకు కాలం అంతయు ఈ స్త్రీనికే భార్యవై ఉందువా? ఏటుంటారు? ఎంతవరకు? ఎంతవరకు? బ్రతుకు దినములంతా శ్రీనికే భార్య ఉంది. విన్నారు కదండి? ఇప్పుడు చప్పట్లు కొట్టండి. అంటే నాకు సరిగ్గా వినపడదు, ఈ వయసు ఎక్కువ అయిపోయింది కానీ అది వెరీ గుడ్. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ఇప్పుడు కాబోయే భార్య భర్తలు మాటలు మనం విన్నాం. వాళ్ళ బ్రతుకు దినములన్నీ వారు జీవించినంత కాలం వారికి ఎవ్వరు విడదీయలేరు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీసే అధికారము ఎవరికి లేదు. చాలా ఇంకొక మాట, ఈ అమ్మాయికి అబ్బాయికి ఇచ్చువారు ఈ అమ్మాయిని ఎవరిని? దేవీశ్వరుని శ్రీనికి ఇచ్చువారు దయచేసి ముందుకు రండి. తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క సంరక్షకులు కానీ స్నేహితులు కానీ వారు మాత్రం వచ్చి పెళ్లి కుమారునికి చేతులు మీరు అప్పచెప్పాలి. ఇద్దరు సరిపోతారు, ఇద్దరు సరిపోతారు. మీరు సాక్షి సంతకం పెడతారు కదా, భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు వస్తే సరిపోతుంది. మీరు సాక్షి సంతకం పెడతారు. రైట్, ఇలా రండి. తర్వాత పెళ్లి కుమారుని పక్షాన ఉన్నవారు కూడా ఇద్దరు, వారికి తల్లి తండ్రిగా లేదా వారికి చాలా దగ్గర వాళ్ళుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లిగా, వారి సంరక్షలుగా ఎవరున్నా వారు కూడా రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నారు. భాగ్య భర్తలు వస్తే సంతోషం. చాలా సంతోషం అండి. ఇప్పుడు మీ ప్రాణం ఉన్నంత వరకు ఇది దేవుడు కలిపిన బంధుత్వం, దేవుడు కలిపిన బాంధవ్యం. మీలో మీరు అమ్మాయిని అప్పచెప్తున్నారు అంటే ఇది మీ ఇద్దరు కలయికే కాదు, మా కోరుకొండకు బాసంగికి ఉన్న కనెక్షన్ అన్నమాట. ఇది బాసంగికి కోరుకొండకు ఉన్నటువంటి కనెక్షన్. మనం ఎప్పుడు బాసంగి వెళ్ళినా మా శ్రీనాథ్ అత్తూరు ఉన్నారు అని మనం అక్కడికి వెళ్ళవచ్చు. ఒకవేళ బాసంగి వాళ్ళు ఎవరైనా ఈ కోరుకొండ వస్తే మా శ్రీనాథ్ అత్తవారు ఉన్నారు, శ్రీను వాళ్ళ కన్నవారు ఉన్నారని ఇక్కడికి రావచ్చు. అమ్మ, అర్థమైంది కదా? అంటే అంత దగ్గర బంధం ఇది. ఈ బంధాన్ని ఎవడు విడగొట్టడానికి లేదు. నేను వచ్చినా, ఈ ఊరు వచ్చినా, ఆ ఊరు వచ్చినా నేను మిమ్మల్ని అడిగి వస్తాను. అర్థమైందండి? రైట్, చాలా సంతోషం. మీకు ఏ అభ్యంతరము లేకపోతే కళ్ళకాలం ఈ బంధుత్వాన్ని మేము అంగీకరిస్తున్నాం. శ్రీనివాసుకి మా అమ్మాయిని మేము మనసారా జీవితాంతం తనకు అంగీకారంగా అప్పచెప్తున్నామని వారి చేతిలో పెట్టండి. మీరు చేయి పెట్టండి. ఉండమ్మా, రండి అన్న, అలాగే పట్టుకో. నన్ను మీరు కూడా పట్టుకోండి. చెయ్యి అది పెళ్లి కుమార్తె చేయి పెళ్లి కుమార్తె పెట్టండి. రైట్, ఫోటో తీనన్నా. ఓకే, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు చేతులు పట్టుకోండి. ఇప్పుడు మీరు చేతులు వదిలేసి
మీరు ప్రమాణం చెప్తాను, మీ ఇద్దరికి మీరు ప్రమాణాలు చేయాలి ఒకరికొకరు. ఇప్పుడు శ్రీను ప్రమాణం చేస్తాడు, అమ్మాయి చేతిలో అబ్బాయి చెయ్యేసి ప్రమాణం చేస్తాడు. మీ కుడి చెయ్యమ్మా, మీ కుడి చెయ్యి మీద చెయ్యండి. ప్రమాణం ఎలా చేస్తారు? వేసి వాళ్ళంతా రికార్డు చేస్తున్నారు, వాళ్ళంతా ఫోటోలు తీస్తున్నారు. ఇదేం ప్రమాణం అండి అనకూడదు. ఇప్పుడు మీరు అమ్మాయి వైపు చూడాలి, నా వైపు కూడా చూడద్దు. నా స్వరము విని మౌత్ పట్టుకోండి. నేను మామూలుగా చిన్న శబ్దంతో నోటితో మీకు సహాయం చేస్తాను. మీరు ఆ మాటలు ఆమెకు వాళ్ళందరికీ వినబడితే చాలు. ఓకేనా? నేను మౌత్ ఆపేస్తున్నాను. ఆమె వైపు చూడండి. శ్రీను అను నేను నిన్ను ఇది మొదలుకొని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగించునని దేవుని సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు ఆ చెయ్యి తిరగేసి నువ్వు ప్రమాణం చెయ్యమ్మా. మీరు కూడా వినండి. దేవీశ్వరి అని నేను, వినబడుతుందండి? వినబడిపోతే చెప్పండి. నాకు వినబడదని ముందే చెప్పాను అమ్మా. మీ అందరికి ఎవరికి వినబడిపోయి చెప్పండి. నాకు వినబడదు, ఎలాగూ మీకు వినబడాలి అమ్మా. దేవీశ్వరి అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు. మరొకసారి చెప్పమ్మా. దేవీశ్వరి అను నేను శ్రీను అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములు వినియున్నాడు. వీటికి మేమందరము సాక్షులము. వదిలేండి. మీరు ఏమైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తెచ్చారా? ఏమైనా తెస్తే ఇప్పుడు ఇవ్వండి. రైట్. పట్టుకోండి. అది తెచ్చారా? సరే సరే. రింగులు తెచ్చారు. జస్ట్ ఉండండి. చూడన్న, మీరు ఈ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి అవునో కాదో ఒకసారి ఆ ముసుగు తీసి ఆమెను చూసిన తర్వాత ఆమెను నీ భార్యగా చేసుకోవడానికి ఏం గుర్తిస్తున్నారో ఆవిడని చూసిన తర్వాతనే అప్పుడు ఆ గుర్తు అవుతుంది. ఇప్పుడు రింగు తెచ్చారా? ఆమె ఎడమ చెయ్యి 4వ ఏనికి పెట్టండి. ఏమని చెప్తారని అంటే ముందు చెప్పిన తర్వాత పెట్టండి. ఆమె వైపు చూడండి, ఆమె వైపు చూడండి, పట్టుకోండి.
ఆమె వైపు చూడండి, మీరు చెప్పండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరము నీకు ధరింపజేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. ఇప్పుడు పెట్టండి. అందరు చూడండి, పుట్ట తిన్నాను. ఎడమ చెయ్యి 4వ ఏనుక అక్కడ పెట్టండి. పుట్ట తిన్నాను. రైట్. మీరు ఇస్తున్నారమ్మా? పట్టుకోండి, ఇవ్వండి. ఇప్పుడు మీరు చెప్పండి, పట్టుకొని ఇది ముందు చెప్పండి. చెప్పిన తర్వాత ఉంగరం పెట్టండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. రైట్. ఇప్పుడు ఉంగరం పెట్టండి. కుడి చేయికి పెట్టండి, 4వ ఏనుకి. చాలా చిలకలని పెట్టండి పిల్లలకి. సరిపోద్ది. ఓకే. మళ్ళీ చెప్పండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథము నీకు ఇచ్చుచున్నాను. ఇదమ్మా, మీరు కూడా బైబిల్ ఇవ్వండి. నిత్య నమ్మకమునకును చెప్పండి స్థిరమైన ప్రేమకును ఈ పరిశుద్ధ గ్రంథము నీకు జీవితాంతము మనతో కలిసి ఉండుటకు మీకు నేను భాగస్థురాలిగా ఉండుటకు ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్షిగా మన ఇద్దరము భార్య భర్తలుగా ఉండుటకు నేను బైబిల్ గ్రంథాన్ని నీకు బహుకరిస్తున్నాను. చాలా సంతోషం. చిన్న టెస్ట్ అండి. మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో ప్రేమగా చూసుకునేటప్పటి నుండి ఇష్టపడుతున్నారు, భార్య భర్తలు అవ్వాలని. చాలా సంతోషం. కానీ మేము కూడా చూసి ఆనందించాలని ఆశపడుతున్నాం. మరి మీ ఇద్దరిలో ఎక్కువ ప్రేమ అమ్మాయి పట్ల ఉందో అబ్బాయి పట్ల ఉందో చూడాలని మేము ఆశపడుతున్నాం. అమ్మాయి ముందు దండేస్తే అమ్మాయికే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, అబ్బాయి అమ్మాయి మీద ముందు దండేస్తే అబ్బాయికి ప్రేమ ఉన్నట్టు. అలాగని ఎవరికొరు ప్రేమ లేనట్టు కదండి, ఫస్ట్ సెకండ్ అంతే. రైట్. 1 2 2 3. కళ్యాణం కమనీయము ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ జనదీవయ్యా, దేవారావయ్యా నీ జనదీవయ్యా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవాలయ నీ జీవన దీవెన దేవాలయ నీ జీవన దీవెన తిరగండి నన్ను ఒకసారి. తిరగండి, ఎందుకంటే టైం అయిపోతుంది. మేమందరం ఆకలితో ఉన్నాం. మీ ఇద్దరు చేతులు పట్టుకోండి, నా వైపు చూడండి. దేవుడు జతపరిచిన వారిని ఎవరును కడకు మీ ఇద్దరైనా ఎడబాయకూడదు. ఏమని చెప్పాను? దేవుడు జతపరచదగిన వారిని ఎవరును కడకు మీ ఇద్దరైనను ఎడబాయకూడదు. ఎడబారితే చెప్పొద్దు. ఎడబారితే మనం ఎక్కడ ఆయన చేతిలో తప్పించుకోలేము. మనము అందరం కలిసి ఆయన భార్యగా మనకి వివాహం చేసుకునే రోజు రాబోతుంది. అక్కడ మేమందరం సాక్షుల మధ్య మీరు కనబడతారు. ఏమాత్రం ఈ మాట మీరు ఏమైనా విడగొడితే మాకు కాదు, దేవునికి దగ్గర మీరు నిలబడతారని మర్చిపోవద్దు. ఓకేనా? సరే. శ్రీను మరియు దేవీశ్వరి ఈ పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఒకరికొకరు ప్రమాణము చేసి ఉంగరములు ఇచ్చి పుచ్చుకొని ఒకరి చేతిలో ఒకరు చేయేసి మరియు ఒకరి మెడలో ఒకరు పూలదండలు వేసుకొని చేతులు కలుపుట వలన దీనిని మన అందరి ఎదుట ప్రత్యక్ష సాక్షులుగా కనబడి ఉన్నారు, నిరూపించి ఉన్నారు గనుక వీరిద్దరు భార్య భర్తలని భారతదేశ ప్రభుత్వం వారు మరియు సంఘము, క్రైస్తవ సంఘము, క్రైస్తవ చట్టము, భారతదేశ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమయ్యున్న యేసుక్రీస్తు నామములోనే వీరిద్దరూ ఇప్పటి నుండి భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని కడకు మీరిద్దరు ఎవరైనా విడబాయకూడదు. మోకరించండి, ప్రార్థన చేసి ఆశీర్వదించిన తర్వాత రిజిస్టర్ కార్యక్రమం చేద్దాం. మోకరించండి. పెద్దలు, దైవ సేవకులు దగ్గరికి ఇచ్చిన దూరం ఉన్న చేతులు వారి వైపు చూపించవలసిందిగా మనవి చేస్తున్నాను. పెద్దలు, దైవ సేవకులు, దైవ సేవకురాండ్రు దయచేసి ఈ భార్య భర్తలు మీ ఇద్దరు రైట్ ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరమ కలిగిన దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి, నీ నామమును మేము దీవించుచున్న ఈ చూచిన వధూవరులు దేవీశ్వరి మీద మరియు శ్రీని మీద నీ ఆశీర్వాదములు కుమ్మరింపుము. వీరు నమ్మకంగా కలిసి జీవించున్నట్లు ఉభయుల మధ్య నీ సముఖమందు వారు చేసిన నిబంధనలు, ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానములందు వీరు నిత్యము నిలిచియుండి నీ ఆజ్ఞలను అనుసరించి పరిశుద్ధ జీవితము జీవించుచు నీ నామమునకు మహిమ కలుగున్నట్లు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ఉండండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము
తోడు మీ జీవితాంతం సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. కొద్దిగా పువ్వులు తెచ్చిన తర్వాత ఒకసారి ఆ పువ్వులు కానీ మీరు 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 మోకరించండి, మీరు మోకరించండి. కొద్దిగా దగ్గరికి రండి. దగ్గరికి వచ్చారా? ఒక్కసారి ఎదురుగా ఉండండి. ఎదురు మీ ఎదురు మోకరించండి. మీరు భార్య భర్తలు అయిపోయారు, ఇంకా లేదు, నో డౌట్, ఇంకేం లేదమ్మా. మీ ఇద్దరు తలలు అద్దిగాలగా ఉంచండి. అంటే ఈ పువ్వులు కలుపుతున్నాం, మేము కలుపుతున్నాం, దేవుడు కలుపుతున్నాడు. అర్థమవుతుందా? మీరు అలాగే ఉండండి. దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన. పాడినాను వచ్చిన పాడు. అమ్మా ఆ రిజిస్టర్ చేయాలి. అలాగే అలాగే ఉండాలి ఒక క్షణం. అక్కడ ఒక కుర్చీ వేసేస్తే నాకు వాళ్ళ చేత సంతకాలు ఎక్కడికి వద్దాను నేను ఒకసారి చూపించేస్తాను. నేను అక్కడ థ్యాంక్ యూ, చాలా సంతోషం. నేను వివాహం చేశాను కాబట్టి ఒక రిజిస్టర్గా మీ అందరి ముందు వారికి వివాహ రిజిస్టర్గా సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకనంటే 12-10 నిమిషాలు అవుతుంది, మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మీకు ఎవరికి ఆకలేసినా మీరు వెళ్ళి భోజనం చేసేయండి. కంపల్సరీగా సాక్షులు యువతల తల్లిదండ్రులు ఉండాలి సంతకాలకి. తక్కిన వారు భోజనం చేయొచ్చు, లేదు మేము ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు. ఆకలితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేక నేను ముందుగానే వారికి మీ అందరి సమక్షంలో సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాను. నాకు కావలసింది వాళ్ళ సంతకాలు. అన్నీ మీరు విన్నారు. రైట్, ఓకే సార్. వీళ్ళిద్దరే కదా, నేను ఇంకెవరు మార్చేసాను చూడండి ఒకసారి. చూడండి అబ్బా, మార్చేసానేమో. చూడండి అమ్మ, ఒకరు మార్చేసానేమో. మీరు ఇక్కడ నుండి గవర్నమెంట్కి ఏ పనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీరేనా? ఏమండి, నేను ఎవరినైనా తీసుకొచ్చి పెట్టేసి పాస్టర్ గారు పెళ్లి చేశారన్నట్టు. సరే, వివాహ సర్టిఫికేట్ ఒకసారి చదివి వినిపిస్తాను. ఇండియన్ నేషనల్ అపోస్టలిక్ డయాసిస్, నేషనల్ ఆఫీస్ INA కంపస్, అన్బువలగం, వెల్లకపట్టణం, గుడియత్తం, వెల్లూరు డిస్ట్రిక్ట్. సంఘము పేరు శ్రీ పీపోసన్ అపోస్తల్స్, భూమిక జగన్నాథపురం, పార్వతీపురం జిల్లా, క్రమ సంఖ్య 40. వరుడు శ్రీను గుండ్రెడ్డి, వధువు దేవీశ్వరి చామల. 8/5/2026 తేదీన వివాహం జరపబడినదని ధృవీకరించడమైనది. వరుడు శ్రీను గుండ్రెడ్డి, వధువు దేవీశ్వరి శ్యామల. 10/7/1975
పుట్టిన తేదీ శ్రీను గుండ్రెడ్డి. అమ్మాయి పుట్టిన తేదీ 10/6/1985. చిరునామా కోరుకొండ, చిరునామా బాసంగి. కావున వరుడు గుండ్రెడ్డి శ్రీను మరియు వధువు శ్యామల దేవీశ్వరి లను క్రైస్తవ నియమ ప్రకారం మరియు భారతదేశ చట్ట ప్రకారము భార్యాభర్తలని ప్రకటించడమైనది. ఇది నాచే జరపబడిన వివాహము. స్టాంప్ వేశాను. 3 పోర్షన్ అపోస్టిల్స్ చర్చ్, బీజేపురం. రెవరెండ్ డాక్టర్ డి మోహన్ రావు, బీడి, ఎంటీహెచ్, డీమిన్, పిహెచ్డి, డిటిహెచ్, క్లెర్జీ. క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నంబర్ APINA 5292/2024. 3 పోర్షన్ అపోస్టిల్ చర్చ్, బీజేపురం, పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్. ఇది మీ అందరి ముందు ఇది ఇచ్చేస్తున్నాను. మీరు కూర్చోండి. ఫోటో తిన్నానా? ఓకేనా? మీరు ఉంచుకోండి. మీరు ఎవరి దగ్గర ఉంచుకుంటారో లేకపోతే మనిషి కాపీ తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆడపిల్ల తరపోళ్ళు, మగపిల్ల తరపోళ్ళు మాకు సాక్షులు దయచేసి ఉండండి. అది మా రిక్వెస్ట్. ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను ముందుకు వస్తాను. ఈ లోపు అయ్యగారికి ఇచ్చేస్తాను. ఈ సమయంలో ఈ యొక్క వధువున్నటువంటి స్త్రీలు అలాగే దేవిశ్రీని ఆశీర్వదించుకొని గ్రీటింగ్స్ మాటలు బ్లెస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఫోర్గాట్ గ్రౌండ్ వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వేసాను. వీళ్ళిద్దరికి అక్కడ వేసి లేకపోతే అలా కూర్చొని పర్లేదు. అలాగే దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టబడి దేవుని నామ మహిమార్థం ఇక మీద కలిసి జీవించబోతున్నటువంటి సహోదరులు శ్రీకి అలాగే దేవిశ్రీకి ప్రభు అయినటువంటి యేసు నామంలో వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘం పక్షంగా మా కుటుంబం పక్షంగా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులు శ్రీను కోరుకొండ గ్రామానికి ఈ సంఘానికి ఆయన అల్లుడుగా వచ్చినటువంటి శ్రీను ఈరోజు మరి కోడలను కూడా తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రీను జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా దాటి వెళ్తున్నప్పుడు దేవుని అంగీకరించినటువంటి బిడ్డగా దేవుని ప్రేమను దేవుని యొక్క పనిలో తను నిమగ్నమై అనేక విషయాల్లో సహకారంగా ఉంటున్నటువంటి ఈ సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి శ్రీను. అయితే బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎవరో ఆయన అన్నాడు, నరుడు ఒంటరిగా ఒకవేళ దేవుడు ముందుగా అవ్వను చేస్తుంటే అవ్వ ఒంటరిగా ఉన్నా ఎలాగో జీవితాన్ని నడిపించేస్తుంది, కానీ నరుడు మాత్రం ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అని దేవుడే అనుకున్నాడు. అందుకే స్త్రీని ఒంటరిగా ఉండకూడదని తలచినటువంటి దేవుడు దానికి తన జీవిత భాగస్వామిగా దేవుడి స్త్రీని ఈరోజు ఆ కుటుంబం ఒక వివాహం ద్వారా జత చేసి ఉన్నాడు. ఇక్కడ ఒంటరిగా ఉండడం చాలా రీసెంట్ సర్వేలో మీరు చూసినట్లయితే పెళ్ళైనటువంటి తర్వాత మధ్యలో వారి జీవితంలో ఒక ఎడబాటు జరిగినప్పుడు పురుషులు చాలా ఒంటరిగా జీవించడం అనేది చాలా కష్టం అంట. స్త్రీలు పర్వాలేదు, పిల్లల్ని చూసుకొని
వాళ్ళు ఏదో ఒక రకంగా జీవించేస్తారు. కానీ ఈ గీత పురుషులు ఒంటరిగా జీవించడం అనేది చాలా కష్టం. అది సర్వేలో చెప్తున్నారు. అనేక మంది వారి యొక్క అంటే ఆ విధంగా భార్య వియోగం జరిగినప్పుడట పురుషులు త్వరగా చనిపోతారు. ఎందుకంటే వారు ఒంటరిగా జీవించడం జరగనటువంటి పని. ప్రతిదానికి వారు ఆధారపడి జీవించేటువంటి, భార్య పైన ఆధారపడి జీవించేటువంటి జీవితాన్ని పురుషుడు ఎక్కువగా జీవించగలుగుతాడు. అందుకనే దేవుడు తన జీవితంలో ఇటువంటి పరిస్థితిని దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి యొక్క ఈ యొక్క వైభవ జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఇంకా దేవుని యొక్క పనిలో బహుబలంగా వారు ఉండడానికి దేవుడు తనకి సహాయం చేయను గాక. చివరికి ఒక మాటని నేను జ్ఞాపకం చేసుకుంటూ యోబు గ్రంథం 14వ అధ్యాయము 7-8 వాక్యాల్ని దయించి తీసి చదవాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియుల యోబు గ్రంథం 14వ అధ్యాయము 7-8 వాక్యాన్ని కానీ మనం చదివినట్లయితే, మీ నాన్నగారి పేరు సోమ. ఎవరన్నా గట్టిగా ఎల్లి కుమార్తె తల్లి పేరు రాములమ్మ. వీధి పేరు అంటే ఇంతవరకు వారి జీవితాలు నాకు తెలిసినంత వరకు అనుకుంటూ ఉండొచ్చు. మా జీవితం మధ్యలో ఇలా మూడు బారిపోయేటట్లుగా అయిపోయింది. బాసంగి నా జీవితంలో దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుగ్రహించాడని చెప్పి చాలా సార్లు దుఃఖించి ఉండొచ్చు. అందుకని ఈ మాటని ఏసన్ గారు తన యొక్క మాటలో చాలా చక్కగా రాస్తున్నారు. బాప్తిసం తీసుకున్న తేదీ మూడు బారిన జీవితాలలో నెల, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అందులో జరిగినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అనుకుని ఉండొచ్చు, మూడు బారిపోయి ఇక మీదట నా బ్రతుకులో ఇంకా చిగురు లేదు అనుకున్నటువంటి జీవితాలకి తన కృపలో వారు ఉంటున్నారు కాబట్టి, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సంఘములో వారు అంటుకట్టబడి దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉన్నారు కాబట్టి అలాంటి జీవితాలకి తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడు, లేత చిగురుని మళ్ళా వారికి చిగురింపచేసి వారి కుటుంబ వ్యవస్థలో తిరిగి తన యొక్క కృప చేత కాబట్టి హెచ్చరించేది ఏంటి అంటే, ఫుల్ స్టాప్ అయిపోయింది, దానికి ముగింపు అయిపోయింది. ఇక మీదట దేవుడి కొరకు, దేవుడి కృపలో చిగురించినటువంటి వారికి అనేక మందికి ఫలించేటువంటి ఈ మాటల ద్వారా సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మీకు కృప చూపించాలని కోరుకుంటూ నా ఈ శుభాకాంక్ష ముగిస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు నేను పంచుకోవాలని చెప్పి అనుకున్నాను. దాన్ని రమణ చక్కగా పంచుకోవడం జరిగింది. అనుకోవచ్చు చాలా మందికి ఈ వయసులోని మళ్ళా ఈ వివాహం ఏమిటి, కూతురికి తెలిసి వలసిన వయసులో చేయడానికి అనేక మంది శివుడు కొనుక్కొని మాట్లాడుకునే సందేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రతి వయసులో కూడా అంటే ఒక తోడు ఉండడం అనేది చాలా
ధవన్ చెప్పినట్టు తల్లి పేరు స్త్రీ లేకపోతే పురుషుడి జీవితం చాలా అధ్వానంగా ఉంటుందని చెప్పి అనేక పాస్టర్ గారి పేరు సర్వేల్లో తెలియంది అనే విధంగా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండకుండా చివరి వరకు కూడా ఒకరికొకరు తోడుగా వారి జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ బంధం. కాబట్టి మనందరం కూడా దాన్ని ఆహ్వానించాలి, ఆశీర్వదించాలి, అభినందించాలి. ఈ రీతిగా వారి విషయంలో అర్థం చేసుకుని వారికి ఆశీర్వాదం దేవుడి మాటల్ని దీవించాలి. సంఘ పాస్టర్ గారి పేరు నేను తీసుకుంటాను. పాస్టర్ ఇక్కడ బాప్తిస్మ మీరు ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్. బాప్తిస్మ తీసుకున్న తేదీ ఏమైనా జ్ఞాపకం? చర్చి పేరు ఏదంటే చెప్పండి. పాస్టర్ గారి పేరు ఇవన్నీ మీకు జ్ఞాపకం ఉండాలి కదా. బాప్తిజం తీసుకున్నారు. షిమియోన్. ఇంటి పేరు దేవరని దీవెనలు ధారాళములను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై శ్రీనివాస పావన యేసుని ద్వారగను. దంపతులు దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. భర్త గారు మీరు ఇలా ఆయన పెట్టండి. ఇక్కడ మీరు ఆయన పెడతాడు, కింద మీరు పెడతాడు. ఆయనకి రమ్మని ఈ ఎదుట ఒకటి మీ ఆధార్ కార్డు నాకు జిరాక్స్ కాపీ మీ తరఫున భార్య భర్తలు ఎవరి దగ్గర మీరు కాదు, మీ తరఫున భార్య భర్తలు ఎంతను నీకు సంరక్షణ దేవని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. నిండుగగు మండలకు గంధముల వీరుండగను. దండిగ గంధనుండి వెండియోవానికి అందింపవే. దేవని దీవెనలు ధారాళముగను వీరలపై వాళ్ళిద్దరు భార్య వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. ఇద్దరు వీరిద్దరును చూస్తూ
దాసులైన సేవించుటకై అంటే వల్ల బండారు దేవని దీవెనలు నారాయణముగలు వీరలపి బాగుగవేగనిము ఆవలయేసుని వారగను. హల్లెలూయా. ఓకే నాయన అయిపోయింది. మీరు మోకరిస్తే ఇందులో ఇంకొకటి ఉంది. మీరు ఇంకా చేయవలసింది ఏం లేదు, అయిపోయింది. గానవిందులో అక్కర నెరిగి నీలను రత్నముగా మార్చితివే. బాప్తిసం సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి నేనే సర్టిఫికేట్ పెడతాను. కాబట్టి మీరు నా దగ్గర తీసుకున్నట్టు ఇక్కడ కష్టములలో నీవే అండగనుంది, కష్టములలో నీవే అండగనుంది, కొలతలు తీర్చి నడుపుమయ్యా దేవారావయ్యా నీ వీరదీవయ్యా, దేవారావయ్యా నీ వీరదీవయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ వీరదీవయ్యా, దేవారావయ్యా నీ వీరదీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు కృతమయ్యున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు కృతమయ్యున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తిల్లగా దేయువయ్యా దేవారావయ్యా నీ వీరదీవయ్యా, దేవారావయ్యా నీ వీరదీవయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ వీరదీవయ్యా, దేవారావయ్యా నీ వీరదీవయ్యా, దేవారావయ్యా నీ వీరదీవయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో మోహన్ రావు గారు చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ఒకసారి ఆ మైక్ ఇవ్వమ్మా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అనంతరం మీరు అలాగే కూర్చోండి. వీళ్ళిద్దరూ మీ దగ్గరికి పువ్వులు ఉన్నాయా? కొద్ది కొద్దిగా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఒకరి చేయి పెట్టుకుని ఒకరు వస్తారు, మీ దగ్గరికి ఇలాగ వస్తారు. మీరే కాస్త అందరూ చేయండి. ప్రార్థన చేసి ఆశీర్వదించిన తర్వాత కొద్ది కొద్దిగా ఇయ్యమ్మ. రైట్. మీ దీవెనలు వారి మీద ఉంచండి. అది దేవుని దీవెనలు ఉంటాయి, సంఘ దీవెనలు కూడా చాలా అవసరం. ప్రేమ కలిగిన తండ్రి, మీ కృపగల నామానికి స్తోత్రములు. కోరుకొండ సంఘములో
నీ సేవకుల మధ్య, నీ సంఘము మధ్య, మీ సన్నిధిలో శ్రీనివాస్కు, దేవీశ్వరికి మీరు వివాహం జరిగించి మహిమ పొంది ఉన్నారు. మీకు వందనాలు. వారి జీవితకాలం, వారు బ్రతికినంతకాలం వారి ఇరువురు భార్య భర్తలుగా కొనసాగి నీ కొరకు పెండ్లి భార్యగా సిద్ధపడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, ఈ గ్రామంలో సేవ చేయుచున్న దైవ సేవకులు, వారి పరిచర్య, వారి యొక్క పని, వారి సహవాసము, వారి యొక్క కష్టాన్ని మీరు దీవిస్తూ, ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరుస్తూ, ఈ మందిరం మరింత డబుల్గా చేసి, ఈ రాకడ ఆలస్యమైతే అభివృద్ధి పరిచి మహిమ పొందండి. తలలు ఉంచిన ఈ భార్య భర్తలిద్దరిపై మీ దక్షిణ హస్తం ఉంచి ఆశీర్వదించండి. మేమందరము ఆశీర్వదిస్తున్నాం. మీరు వివాహము జరిగించినందుకు స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తుంది. మా ప్రభువు, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. ఈ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, మన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము తోడు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును కాక. అమ్మ ఒకసారి నిలబడండి. నాన్న మీ దగ్గరికి ఇలాగ మీరు అలాగ వెళ్ళండి. ఇది పక్క జోబులో పెట్టు, లేకపోతే అక్కడ పెట్టు. అమ్మాయి నీ చెయ్యిరా. ఈ చెయ్యిలు ఇలా కాదు, ఈయన చెయ్యిని ఇక్కడ పెట్టుకో, ఈ శంకలో అటు ఇంకా కొద్దిగా అక్కడికి వెళ్ళండి, ఫ్రీగా ఉండండి. ఇది ఇలాగా ఆ చెయ్యి వదిలేదు నాన్న, ఒక్క చెయ్యిరా. అది అలాగా, రైట్, అలాగా. స్లో స్లో ఫాస్ట్ అయిపోతుంది.